నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోల్కతా చిత్రపుర ప్రాంతంలో 1000 కిలోల పేలుడు పదార్థాల పట్టివేత. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనంలో 27 బస్తాల పొటాషియం నైట్రేట్. పాక్ పై ఇండియా 3 సార్లు స్ట్రైక్ చేస్తుందని ప్రకటించిన కేంద్ర హోంశాఖ మంత్రి. 2 సార్లు మాత్రమే ప్రపంచానికి తెలుసని సంచలన ప్రకటన చేసిన రాజ్నాథ్ సింగ్. వ్యాక్సిన్ బాధిత చిన్నారులందరూ క్షేమంగా ఉన్నారన్న నీలోఫర్ సూపరింటెండెంట్. నేడు చిన్నారులందరినీ డిశ్చార్జ్ చేస్తామన్న డాక్టర్ మురళీకృష్ణ. రాష్ట్రంలో ఎండలతో పాటు పెరుగుతున్న రాజకీయ వేడి. పోటాపోటీగా నిర్వహిస్తున్న పార్టీల బహిరంగ సభలు. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, పుల్వామా దాడి ఘటన తర్వాత పేలుడు పదార్థాలను రవాణా చేస్తున్న వాహనాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో శనివారం కోల్కతాలోని చిత్రపుర ప్రాంతంలో 1000 కిలోల పేలుడు పదార్థాలను రవాణా చేస్తున్న ఓ వాహనాన్ని పోలీసులు నిలువరించారు. ఆ వాహనం డ్రైవర్ను, క్లీనర్ను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి వస్తున్న వాహనం 24 పరగనాల జిల్లా దిశగా వెళుతూ ఉండగా పోలీసులు పక్కా సమాచారంతో అటగించారు. సరైన వివరాలు లేకపోవడంతో డ్రైవర్, క్లీనర్లను అరెస్టు చేసి విచారిస్తున్నారు. కాగా పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనంలో 27 బస్తాల పొటాషియం నైట్రేట్ ఉన్నట్టు గుర్తించారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో LOC దాటి భారత్ 2 సార్లు మాత్రమే దాడులు చేస్తుందని ప్రపంచానికి తెలుసని, అయితే ఇండియా 3 సార్లు స్ట్రైక్ చేసిందని ప్రకటించారు. కర్ణాటకలోని మ్యాంగళూరు ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ కొత్త న్యూస్ చెప్పారు. 2016లో ఉరిలో ఉగ్రదాడి జరిపిన తరువాత భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఆ తర్వాత 2019 ఫిబ్రవరిలో జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో CRPF కాన్వాయ్ మీద ఆత్మాహుతి దాడి జరిగిన తరువాత ఉగ్రవాదుల మీద ఎయిర్ స్ట్రైక్ చేసింది. 2 సార్లు దాడులు చేసిందని అందరూ భావిస్తున్నారు. గత 5 ఏళ్లలో భారత సైన్యం 3 సార్లు సరిహద్దులు దాటి దాడులు చేసింది. అయితే 2 సార్లు ఎక్కడో నేను మీకు చెబుతా, 3ది మాత్రం చెప్పను అని రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. హైదరాబాద్ నాంపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రంలో టీకాలు వేస్తున్న సందర్భంగా సిబ్బంది నిర్లక్ష్యం కారణంతో అనారోగ్యానికి గురైన చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని నీలోఫర్ డాక్టర్లు వెల్లడించారు. 34 మంది చిన్నారులు క్షేమంగా ఉన్నారని నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీకృష్ణ తెలిపారు. ఒక చిన్నారి మాత్రం వెంటిలేటర్పై చికిత్స పొందుతోందని, మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని, వారందరినీ వీలైతే ఈ రోజు డిశ్చార్జ్ చేస్తామని మురళీకృష్ణ తెలిపారు. నాగర్ కర్నూలు, వనపర్తి పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల సన్నాహక సమావేశం చేవెళ్లలో జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్లలో గులాబీ జెండా ఖాయమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ ప్రభంజనంతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. రానున్న ఎన్నికలు రాహుల్ మోదీ మధ్య పోరాటం కాదని అన్నారు. దేశాన్ని 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు దేశానికి చేసిందేమీ లేదని అన్నారు. కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు దేశానికి ఆదర్శమని అన్నారు. దేశంలో ఏ ప్రధాని, సీఎం చేయని కార్యక్రమాలకు కేసీఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు. ఆయన దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఆలోచించండి. ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉన్నదంటే బడితే ఉన్నోందే బర్రె అయిపోయింది పరిస్థితి. ఎవరికి అధికారం ఉంటే వాళ్ళే వాళ్ళ రాష్ట్రానికి సేవలు చేసుకుంటా ఉన్నారు. మమతా బెనర్జీ గారు ఆనాడు రైల్వే మంత్రిగా కేంద్రంలో ఉంటే రైళ్లు మొత్తం వెస్ట్ బెంగాల్కు పోయినాయి, పశ్చిమ బెంగాల్కు పోయినాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఆయన రైలు మంత్రిగా ఉంటే రైల్వే లైను ఆయన అత్తగారి ఊరి దాకా కూడా తీసుకొని పోయినాడు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే బుల్లెట్ రైలు వేసిండు. ఏడికెళ్ళేడికి పోతుంది బుల్లెట్ రైలు? ఢిల్లీ నుంచి ముంబాయి దాకా గుజరాత్ మొత్తం మీదకి వెళ్ళి పోతుంది తప్ప హైదరాబాద్ దిక్కు మాత్రం చూడదు బుల్లెట్ రైలు. తెలంగాణ దిక్కు చూడదు. ఎందుకు చూడదు? ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు ఓట్లు లేవు, సీట్లు లేవు, లీడర్లు లేరు కాబట్టి, ఇక్కడ ఏం ఆశలు లేవు కాబట్టి ఏమున్నా అక్కడికే సంపకపోవాలని చూస్తూ ఉన్నారు. కానీ రేపటి రోజున 16 పార్లమెంట్ స్థానాలను మీరు గెలిపించి తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి చేతుల్లో పెడితే రేపటి రోజున 16 సీట్లే కీలకమైతే ఢిల్లీలో మీరు ఆలోచించండి. మనకు రావా హై స్పీడ్ రైళ్లు, మనకు రావా బుల్లెట్ రైళ్లు? కేంద్రంలో మన వాళ్ళే నిర్ణాయక పాత్రలో ఉంటే, నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటే తన్నుకుంటూ రావా? మీరు దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పుడే మా యువ మిత్రుడు ఎమ్మెల్యే గారు, పరిగి ఎమ్మెల్యే గారు మహేశ్వర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, అన్న పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తొందరగా పూర్తి చేయాలి, మా రైతులు ఎదురు చూస్తున్నారని ఇప్పుడే పక్క నుంచి చెప్తా ఉన్నాడు. నేను మీకు మీ సందర్భంగా
మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్టుదల సామాన్యమైన పట్టుదల కాదు. ఆయన 2001లో టీఆర్ఎస్ అనే పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ నేను సాధిస్తానన్నాడు. చాలా మంది నవ్విండ్రు. మీరు రంగారెడ్డి జిల్లాలనైతే చాలా మంది బదనాం చేసిండ్రు ఆయనను. తెలంగాణ వస్తే రేట్లు పడిపోతాయి, తెలంగాణ రావద్దు అని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నాడు. కానీ మొండి పట్టుబట్టి జిద్దుగా కొట్లాడి సావు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకొని వచ్చిన నాయకుడు, దృఢ సంకల్పం ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన ఈరోజు ఒక సంకల్పం తీసుకున్నారు. అప్పుడెప్పుడో మహాకవి దాశరథి గారు చెప్పినారంట, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పినారంట. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒకటే సంకల్పం తీసుకున్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు, కోటి ఎకరాల మాగాణ కావాలనే సంకల్పంతో అటు కృష్ణా నదిలో ఇటు గోదావరి నది మీద పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించడమే కాదు, ప్రతి సంవత్సరం డబ్బులు కూడా పెద్ద స్థాయిలో కేటాయించి, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదనే సామెత ఏదైతే ఉన్నదో ఆ సామెతను దృష్టిలో పెట్టుకొని ఈరోజు రైతును రాజు చేయాలే. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బయటపెట్టారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి 1000 కోట్ల రూపాయలు డబ్బులు పంపారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఇక్కడకు రాలేరు, అందుకే దోచుకున్న సొమ్మును ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు. కేసీఆర్కు సామంత రాజ్యం కావాలి, సామంత రాజ్యం కోసం ఓ మనిషిని పెట్టుకున్నారు, అతనికి డబ్బులు పంపిస్తున్నారు, అదే ఆయన నాకిచ్చే రిటర్న్ గిఫ్ట్ అని చంద్రబాబు అన్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. శంషాబాద్లోని పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ భారతదేశాన్ని 2 ముక్కలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారని రాహుల్ ధ్వజమెత్తారు. నీరవ్ మోదీ, అంబానీల జోబులు నింపుతున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదవాని బ్యాంక్ ఖాతాలో సొమ్ము జమ చేస్తామని అన్నారు. ప్రభాకర్ జీ, అజరుద్దీన్ జీ, జాతి కుస్మకర్ జీ, मधुयाक्षी गौड़ जी, संपत कुमार जी, चिन्ना रेड्डी जी, वामशी रेड्डी जी, हमारे सब एमएलएज, एमपीज, पार्टी के नेता, यूथ कांग्रेस, एनएसयूआई, महिला कांग्रेस, सेवा दल के लोग, प्यारे कार्यकर्ता, भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहां बहुत बहुत स्वागत। दूर दूर से आप आए हैं, इसके लिए आप सबको धन्यवाद। వేదికను అలంకరించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ సమావేశంలో ఉన్నటువంటి 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మీడియా మిత్రులు, సుదూరం నుండి వచ్చినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. 5 साल से नरेंद्र मोदी हिंदुस्तान के प्रधानमंत्री हैं और 5 साल से वो 2 हिंदुस्तान बनाने में लगे हैं. గత 5 సంవత్సరాలుగా భారతదేశాన్ని ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నరేంద్ర మోడీ భారతదేశాన్ని 2 భాగాలుగా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. एक हिंदुस्तान अमीर लोगों का हिंदुस्तान, अनिल अंबानी का हिंदुस्तान, जिसमें लोग प्राइवेट हवाई जहाज में उड़ते हैं, जो भी चाहते हैं पाते हैं. ఒక భాగం కేవలం ధనికులది, పెట్టుబడిదారులది, వాళ్ళు పెద్ద పెద్ద విమాన సంస్థల్లో విమానాల్లో తిరిగాడేటువంటి ఒక వ్యాపారస్తుల కోసం ఒక భారతదేశాన్ని తయారు చేస్తా ఉన్నారు. बैंक से कर्जा लेते हैं, कर्जा माफ कराना होता है तो बिना किसी को पता लगे 3.5 लाख करोड़ रुपए नरेंद्र मोदी माफ कर देता है. ఈ వర్గం బ్యాంకుల్లో నుండి లోన్లు తీసుకుంటది, లోన్లు తిరిగి బ్యాంకులకు కట్టకుండా దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయలు వాళ్లకు వెసులుబాటు కల్పించే విధంగా ఆ లోన్ అంతా కూడా నరేంద్ర మోడీ మాఫీ చేస్తాడు, పెట్టుబడిదారు వర్గానికి లాభం చేకూర్చే విధంగా. नीरव मोदी, मेहुल चोकसी, ललित मोदी, विजय माल्या जैसे लोग बैंक से हजारों करोड़ रुपए चुराकर भाग जाते हैं. నీరవ్ మోడీ, మెహుల్ చోస్కీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు మన బ్యాంకుల నుండి లక్షల కోట్ల రూపాయల లోన్ల దూరంలో తీసుకొని వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టి పారిపోతారు. कोई कार्रवाई नहीं होती.
ఏ రకమైనటువంటి ఒక ఎంక్వైరీ ఉండదు, వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయడం లేదు। और दूसरे हिंदुस्तान में किसान हाथ जोड़कर कर्जा माफी की मांग करते हैं। अरुण जेटली जी कहते हैं ये हमारी पॉलिसी नहीं है। ఇంకొక భాగమైన భారతదేశంలో పేద రైతులు రుణమాఫీ చేయమని చెప్పని చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా అరుణ్ జైట్లీ ఆర్థిక శాఖ మంత్రి మాత్రం వాళ్ళ రుణమాఫీ చేయడానికి మాత్రం ముందుకు రాలేదు। युवा 5 साल से ముందుకు రాలేదు। युवा 5 साल से भटक भटक कर रोजगार ढूंढता है। नरेंद्र मोदी हर रोज कोई नया अपने भाषण में कोई नया स्टेटमेंट कर देते हैं। मेक इन इंडिया, स्टार्टअप इंडिया, स्टैंड अप इंडिया, रोजगार देने की बात करते हैं। భారతదేశంలో ఉన్నటువంటి ఒక నిరుద్యోగులంతా కూడా ఉద్యోగం కావాలని చెప్పని చేతులెత్తి నమస్కరిస్తూ కోరుతున్నప్పటికీ కూడా ఇక రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్కి ఓటేస్తే మోరీలో వేసినట్టేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు। శంషాబాద్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్కు 13 మంది ఎంపీలు ఉన్నారని, వాళ్ళు తెలంగాణకు సాధించింది ఏమీ లేదని, అందుకే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటేయొద్దని కోరారు। ఈ 5 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన మాటను ప్రధాని మోదీ నిలబెట్టుకోలేదని విమర్శించారు। ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలు 15 లక్షల రూపాయలు వేస్తామని, రైతులకు మేలు చేస్తామని ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేదని విమర్శించారు। భారతదేశాన్ని మతపరంగా విచ్ఛిన్నం చేయాలని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటుందని ఆరోపించారు। వచ్చే ఎన్నికల్లో మోదీని గద్దె దింపి రాహుల్ని ప్రధాని చేయాలని ప్రజలను కోరారు। వేదిక మీద పెద్దలందరికీ, తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రత్యేకంగా బూత్ స్థాయి కార్యకర్తలకు, బూత్ అధ్యక్షులందరికీ కూడా నమస్కారం। దేశవ్యాప్తంగా జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకి తెలంగాణ రాష్ట్రంలో ప్రచార కార్యక్రమం మొదలుపెట్టడానికి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు వారి అమూల్యమైన సమయం కేటాయించి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినందుకు వారి అమూల్య సందేశం ఇవ్వబోతున్నారు। వారికి మీరందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను। జరగబోయే ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర ఇష్యూలు కాదు, సమస్యలు కాదు। జరగబోయే ఎన్నికలు నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ గారి మధ్యలో ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి జరగబోయే ఎన్నికలు। 5 ఏళ్ల పాటు నరేంద్ర మోదీ గారు ఈ దేశ ప్రజలకు ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోలేదు। ప్రతి పౌరునికి 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తా అని చెప్పి మోసం చేసిండు। రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని చెప్పి మోసం చేసిండు। నిరుద్యోగ యువతకి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా అని మోసం చేసిండు। ఇంకా పెద్ద విషయం, స్వతంత్ర భారతదేశంలో ఎవరు, ఏ ప్రధానమంత్రి, కేంద్రంలో ఉన్న ఏ పార్టీ చేయని విధంగా భారతదేశాన్ని మతపరంగా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్న బీజేపీ, నరేంద్ర మోదీ నిజ స్వరూపం తెలంగాణ ప్రజలందరూ, మైనారిటీ వర్గాలు గమనించాలని చెప్పని చెప్తాను। భారతదేశంలో మైనారిటీలకి అభద్రత కలిగించిన నరేంద్ర మోదీని గద్దె దింపి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం, అవకాశం ఇప్పుడు వచ్చిందని చెప్పి మనం చేస్తాను। మిత్రులారా, మీరు ఎక్కడ ప్రచారం చేసినా ఒకే ఒక మాట, టిఆర్ఎస్ పార్టీ 2014లో 12 ఎంపీలు గెలిచి మన గెలిచిన ఒక ఎంపీని లాక్కుంటే 13 ఎంపీలతో పార్లమెంట్లో, లోక్సభలో 13 ఎంపీలతో తెలంగాణకి ఏమైనా న్యాయం జరిగిందా అని అడుగుతున్నాం। తెలంగాణ బిల్లులో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటకు వచ్చిందా? తెలంగాణ బిల్లులో ఉన్న బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా? తెలంగాణకి ట్రైబల్ యూనివర్సిటీ వచ్చిందా? టిఆర్ఎస్ పార్టీకి 13 ఎంపీలున్నా కేంద్రం నుంచి ఏమీ సాధించలేని కేసీఆర్కి, టిఆర్ఎస్కి మరోమారు పార్లమెంట్లో ఓట్లు అడిగే అర్హత లేదు అని చెప్పి మనం చేస్తున్నాను। టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం మీ ఓటు వృధా చేసుకోవడమే అని మన సందేశం। టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే అది మోరులో వేసినట్టే। ఈసారి ఎన్నికలు భారతదేశానికి ప్రధానమంత్రి। షార్ట్ బ్రేక్ తీసుకుందాం। శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు
గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమొగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 9405370444. గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక ప్రజాస్వామ్యం బతకాలని రాహుల్ పోరాడుతూ ఉంటే దాన్ని ఖూనీ చేయాలని మోదీ చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి అన్నారు. శంషాబాద్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ రాహుల్ గాంధీకి మోదీకి యుద్ధం మొదలైందని, యావత్తు దేశం మోదీ పట్ల ఆగ్రహంగా ఉందని విమర్శించారు. మోదీ ఓ టెర్రరిస్ట్లా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పైన, టీఆర్ఎస్ పార్టీ పైన ఆమె విమర్శలు గుప్పించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని, ఆ పని మాత్రం చేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. యావత్తు దేశం మోదీకి వ్యతిరేకంగా ఉంటే కేసీఆర్ మాత్రం ఆయనకు అనుకూలంగా ఉన్నారని, తెలంగాణలో కేసీఆర్ నియంత్రణ చేస్తున్నారని విమర్శించారు. ప్రలోభాలకు గురిచేసి తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అసెంబ్లీ ముగిసింది, పార్లమెంట్ మొదలైంది. ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీకి యుద్ధం. అంటే రాహుల్ గాంధీ గారికిను, మోడీ గారికిను యుద్ధం మొదలైంది. Modi's goal is autocracy. Rahulji's soul is democracy. రాహుల్ గారు ప్రజాస్వామ్యం బతకాలని ఆయన పోరాడుతున్నారు. మోడీ గారు ప్రజాస్వామ్యం కూని చేయాలి, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి అని మోడీ గారు ఒక నియంతలాగా పరిపాలించారు. మళ్ళీ పరిపాలించాలనుకుంటున్నారు ఈ 5 ఏళ్ళు. కానీ ఈసారి భారతదేశ ప్రజలు మొత్తం ఆయనకి అవకాశం ఇవ్వరు. ఇవాళ బీజేపీని చూస్తుంటే ప్రతి ఒక్కరికి భయం వేస్తుంది. మోడీ గారు ఏ నిమిషంలో ఏ బాంబు పేలుస్తాడో అని దడ పుడుతుంది. ఒక టెర్రరిస్ట్ లా కనబడుతున్నాడు. ప్రజల్ని ప్రేమించాల్సింది పోయి ప్రజల్ని భయపెడుతున్నాడు. ఇది ప్రధానమంత్రి గారి లక్ష్యం కాదు. జిఎస్టీ దగ్గర నుంచి, డిమానిటైజేషన్ దగ్గర నుంచి, బ్యాంకుల్లో డబ్బుల దగ్గర నుంచి, పుల్వామా దాడి దగ్గర నుంచి ఇలాగ అన్ని విషయాల్లో భయపెట్టిస్తున్నారు. కాబట్టి ప్రజలారా, నేనేం చెప్పదలుచుకున్నానంటే జాగ్రత్తగా ఓటు వేయండి. ఇక్కడ టీఆర్ఎస్ ఉంది. మీ టీఆర్ఎస్ ఓటు వేస్తే అది బీజేపీకి పడుతుంది. ఎందుకంటే వెనకాల ఉంది, నడిపిస్తుంది కేసీఆర్ గారు, మోడీ గారు ఒక్కటి కుట్ర చేస్తున్నారు. మోడీ గారు వేసుకునేది 10 లక్షల కోటు, ఆయన అడిగేది ప్రజల్ది ఓటు. కానీ ఆయనకు కావాల్సిన అన్ని బ్యాంకుల్లో ఉన్న నోటు. ఇది మోడీ గారు.
ఇక శంషాబాద్లో శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రాహుల్ బహిరంగ సభలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ హైదరాబాద్లోనే ఉన్నప్పటికీ సభకు గైర్హాజరు కావడంపై నేతలు చర్చించుకుంటున్నారు. నిజానికి రాహుల్ గాంధీ సభల్లో రేవంత్ ముందు వరుసలో ఉండేవారు. అటువంటి రేవంత్ సభలో కనిపించకపోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక స్వాగత ఉపన్యాసంలో భాగంగా మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి నేతలను ఆహ్వానిస్తూ రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. అయితే ఆయన ఎక్కడా కనిపించకపోవడంతో నాలుక కరుచుకున్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ నియంత్రణ వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. శంషాబాద్లో నిర్వహించిన రాహుల్ గాంధీ సభలో మాట్లాడిన ఆయన తెలంగాణ సర్కారుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ తీరు మారలేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నగరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విషయంలో చాలా మంది తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంట్లో ఒకడైన నగరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ఎంతకు కొన్నారో చెప్పాలంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్కు నైతిక విలువలు ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకోకూడదని అన్నారు. ప్రజలే సమయం వచ్చినప్పుడు గుణపాఠం చెప్తారు. అదే గుణపాఠం వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీకి చెప్తారని చెప్పేసి కూడా మీ అందరికీ నేను చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులు కానీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న దోపిడీ కానీ తెలంగాణ సమాజం అందరికీ తెలిసిపోయింది. కేవలం డబ్బుతోటి, అధికారంతో ఎన్నో రకాలుగా మాయమాటలు చెప్పి ఈ పేద ప్రజలకు ప్రలోభాలకు లోటు తీసి ఈ రోజు అధికారం రెండోసారి వచ్చింది తప్పితే ఏపీకి ఎందుకు వస్తున్నారు అని తమను చంద్రబాబు ప్రశ్నిస్తున్నారని, ఈ రాష్ట్రం నీ తాతదా అంటూ బాబుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో మాకు ఉన్నారు బంధువులు, మమ్మల్ని అభిమానించే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, మా ముఖ్యమంత్రిని గౌరవించే వాళ్ళు ఉన్నారు అన్నారు. చంద్రబాబు కారణంగా ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోందని, ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందో ఆ పార్టీ కాళ్ల దగ్గర టీడీపీని చంద్రబాబు పెట్టారని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే సంస్కృతిని తీసుకొచ్చింది చంద్రబాబునని ఆరోపించారు ఆయన. ఇక విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న 28 కిలోల బంగారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 8.86 కోట్ల రూపాయలు. మొత్తం 67 కేసులు నమోదు చేసి 13 మందిని అరెస్టు చేశారు. ఇక భారత్లో తిరుగులేని సంపన్నుడిగా ఖ్యాతిగాంచిన ముఖేష్ అంబానీ తన స్థాయికి తగ్గ విధంగా కుమారుడి పెళ్లి చేశారు. తనయుడు ఆకాష్ అంబానీ వివాహాన్ని భారీగా ఖర్చు పెట్టి జరిపించారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ సెంటర్ ఆకాష్ శ్లోక మెహతాల వివాహ మహోత్సవానికి వేదికగా నిలిచింది. ఈ పెళ్లి కోసం చేసిన ఏర్పాట్లు చూస్తే స్వర్గలోకమే కిందకు దిగివచ్చిందా అన్నట్లుగా కనిపిస్తుంది. వివాహ వేదిక మొదలుకొని ప్రతి అంశంలోనూ రిచ్నెస్ పొంగి పొర్లుతోంది. ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా సినిమా సెట్టింగ్లను తలదన్ని రీతిలో ఓ అద్భుత లోకాన్ని ఆవిష్కృతం చేశారు ముఖేష్ అంబానీ. ఈ పెళ్లి ఏర్పాట్లు చూడడానికి 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్య ఓ కార్యక్రమానికి హాజరైన రకుల్ ప్రీత్ సింగ్కు మీడియా నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. టాలీవుడ్లో వారసులు ఎక్కువగా ఉంటారు కదా, ఇక్కడ 4 కుటుంబాలే పాలిస్తున్నాయి కదా అని అడిగితే రకుల్ కూడా ఎవరో ఊహించని ఆన్సర్ ఇచ్చింది. అవును, ఇక్కడ అంతా వారసులే ఉన్నారని మీరు అంటున్నారు, కానీ ఆ వారసత్వం వెనుక కొన్ని దశాబ్దాల చరిత్ర ఉందనే విషయం ఎందుకు మర్చిపోతున్నారు అని ప్రశ్నిస్తుంది రకుల్. నాని, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారని ప్రశ్నించింది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండి నటన వాళ్ళ వృత్తిగా ఎంచుకున్నంత మాత్రాన వాళ్ళే ఇండస్ట్రీని శాసిస్తున్నారని అనుకోవడం తప్పు అని చెప్పొచ్చారు. వాళ్ళు సక్సెస్ కాకపోయి ఉంటే ఇలా అడిగేవారు కాదు కదా. వాళ్ళంతా ఇప్పుడు కష్టపడి నిలబడిన తర్వాత ఇలా అడగడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కోల్కతా చిత్రపుర ప్రాంతంలో 1000 కిలోల పేలుడు పదార్థాల పట్టివేత. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనంలో 27 బస్తాల పొటాషియం నైట్రేట్. పాక్పై ఇండియా 3 సార్లు స్ట్రైక్ చేస్తుందని ప్రకటించిన కేంద్ర హోంశాఖ మంత్రి. 2 సార్లు మాత్రమే ప్రపంచానికి తెలుసని సంచలన ప్రకటన చేసిన రాజ్నాథ్ సింగ్. వ్యాక్సిన్ బాధిత చిన్నారులందరూ క్షేమంగా ఉన్నారన్న నీలోఫర్ సూపరింటెండెంట్. నేడు చిన్నారులందరినీ డిశ్చార్జ్ చేస్తామన్న డాక్టర్ మురళీకృష్ణ. రాష్ట్రంలో ఎండలతో పాటు పెరుగుతున్న రాజకీయ వేడి. పోటాపోటీగా నిర్వహిస్తున్న పార్టీల బహిరంగ సభలు.
ఈవీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.